ఈ వీడియోలో హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండేలా పెట్టుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్లు కోసం డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. లెంత్లోంచి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. టేప్లో 3 ఇంచెస్ లైన్కి బయటకు పెట్టేసుకుని 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ లైన్ మీద టేప్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవడానికి ఆర్మ్ హోల్ 18 ఇంచెస్, దానిలో సగం 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లైన్ క్రాస్ వచ్చింది కాబట్టి మార్క్ చేసేటప్పుడు లూజ్ అనేది పెరుగుతుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ తక్కువ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మూల వరకు టేప్ అనేది ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ కింద మార్క్ ఉంది కదా, డౌన్ మార్క్, ఈ మార్క్ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్కు పైన ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఉన్న మార్క్ నుంచి పైనుంచి కిందకి ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ దగ్గర. ఈ మార్క్ దగ్గర మళ్ళీ ఈ క్రాస్ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ క్రాస్ లైన్ నుంచి బయటికి ఈ మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండాలి. ఇలా కలిసిపోవాలన్నమాట క్రాస్గా. మళ్ళీ మధ్యలో మార్క్తో కలిసిపోవాలి. ఈ కింద మార్క్తో ఇలా కలిసిపోవాలి. ఇక్కడికి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. చూడండి, షేప్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకుంటే అసలు ముడతలు అనేవి పడవు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ ఖర్చు కోసం. అలాగే కింద కూడా 1.5 ఇంచ్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయాలి. ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్కి ఇలా 2 పొరల మీద ఓపెన్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక మార్క్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా ఈ మధ్యలో చేసిన మార్క్తో ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఈ కింద మార్క్తో కలిసిపోవాలి. ఈ లైన్ వచ్చి క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ కటింగ్ అయితే ఏ షేప్లో ఉందో ఈ పైన మార్కింగ్ కూడా అదే షేప్లో ఉండాలి. ఇక్కడ ఒక నాట్ పెట్టుకుంటే ఫ్రంట్ సైడ్కి రావాలన్నట్టు గుర్తుంటుంది. చూడండి షేపు, ఈ షేప్లో స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి కదా, స్కేల్తో అయినా మీరు మార్క్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.